మీ మీ ఎమ్మెల్యే ఎవరే? రేవంత్ రెడ్డి అన్న. రేవంత్ రెడ్డి అన్నానా మీ ఎమ్మెల్యే? ఓ తిరుపతి రెడ్డి. ఓ రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడా? ఆ! తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే. ఉమ్. ఏమంటుండు మరి తిరుపతి రెడ్డి? మాకు ఏది తెలియదు కానీ అతను ఎమ్మెల్యే అయితే అతని అంతే. పింఛన్ ఏమన్నా వస్తుందా? పెన్షన్ వస్తున్నారు ఎంత వస్తుంది? 2000 4000 అన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి. అన్నాడు కానీ ఇస్తలేదయ్యా, ఇస్తలేడా? ఇస్తలేడు. రైతు బంధు వస్తలేదు. ఆ, ఆ. ఆ. రైతు బంధు వస్తలేదా? ఓయా. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? కేసీఆర్ మా తండ్రి వాడు. ఆ. ఆ. ఏమేమి ఇచ్చారు కేసీఆర్? టైం మీద రైతు బంధు వస్తుండే, ఉమ్, పెన్షన్లు టైం మీద ఉమ్. మంచి ఇస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే మీ ఎమ్మెల్యే, ఇప్పుడు మీకు ఏదైతే మీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మీరు రేవంత్ రెడ్డి మీకు అన్యాయం చేస్తున్నా అంటున్నావు, మరి ఎట్లా అట్లయితే? ఇందిరమ్మ అప్పుడు భూములు ఇచ్చిండే బతకనికి, ఆ, ఆ భూములు అంటే ఒకటాడు మేము ఏడా బతకలే. ఆ, మీ భూములు ఏం కాబట్టారు రేవంత్ రెడ్డి? ఆ ఇందిరమ్మ ఇచ్చిండే గౌటాన్లు, ఉమ్, ఉమ్, ఆ భూములు ఏంటో ఒకటాడు కంపెనీ ఇస్తా అంటాడు. ఈ కంపెనీ వేసి కంపెనీలో జీతాలు ఇస్తా అంటే మాకేం చదువు రాదు, ఉమ్, మేము బాగా చుట్టున్నాం. ఉమ్. ఏం మరి చేయాలి? నువ్వు ఇష్ట ప్రకారంగా ఇస్తావు భూమి మరి? నేను నాకు నాది లేనే లేదు ఆడ, ఏమన్నా చేసుకునికోక ఎవరైనా వేసుకోక. ఉమ్. ఎంత ఉంది పొలం? 2 ఎకరాలు ఎంత వస్తుంది మరి? గతంలో ఎంత వస్తుండే రైతు బంధు? 10,000 ఇస్తుండే. ఇప్పుడు వస్తుందా మరి? ఇప్పుడు బంద్ ఇస్తలేడు. ఉమ్, బతుకమ్మ సీరియల్ ఇస్తలేడు. అవి ఉమ్. కేసీఆర్ ఇచ్చినాయి అని బంద్. కేసీఆర్ ఇచ్చిన అన్ని బంద్ అయిందా? ఉమ్. ఉమ్. నీకెంత వస్తుంది పింఛన్? పింఛను 7 ఏళ్ళ దినమా భర్త చచ్చిపోయి వచ్చింది, బిల్లు వచ్చింది, సర్టిఫికెట్ వచ్చింది సారు. ఉమ్, ఊరోళ్ళే ఎవరో ఏమో ఇక అది కొట్టేసి వాపస్ చేసిండ్రు. మళ్ళా ఉమ్, పింఛన్ లేదు, ఏం లేదు. అందరు నా జతకు వచ్చిన వాళ్ళు అందరు తెచ్చుకుంటుండ్రు. ఉమ్. ఇక ఇప్పుడు నేనే ఇక సపోర్ట్ మీ చేయకుండా మీ మీ ఎమ్మెల్యేనే తెలంగాణ ముఖ్యమంత్రి కదా, ఏం చేయాలన్నా తనని చేయాలి కదా మీ ఎమ్మెల్యేనే. కానీ ఏం ఆ. చేస్తాయి ఇక ఇప్పుడు పిల్లలు ఏమో చిన్నగా ఉండరు, బతకనికి పట్టణంలో ఉండరు. ఇక తిరగాలంటే వాళ్ళు ఇక గట్టనిగా ఈ పొద్దు ఉండడు, మళ్ళీ ఈ పొద్దు జరి ఇక్కడ వచ్చిరంటే నేను ఇంకొని పెట్టుకుంటా, నీవు అక్కని ఉంటా అంటని అంటారంట. ఎంత ఉంది పొలం? ఎంత ఉంది పొలం ఈడ 2 ఎకరాలు ఉండదు, ఆడ 4 ఎంత ఎకరాలు రైతు బంధు వస్తుందా మరి? పడ్డదా? పడుతుండే. అప్పుడు ఎప్పుడు పడుతున్నాయి? కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పడుతుండే. ఉన్నప్పుడు ఇచ్చిన మంచిగా. ఇచ్చిండు. మరి ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేడు మరి? ఏమో ఇక అదే ముఖానికి అయితే అడిగితే వస్తుండే కానీ ఇక ముఖానికి అయితే లేడు కదా, ఆ, ఏం చేయాలి? ఎందుకు వస్తలేడు అంటావు మరి? ఏమో ముఖానికి అయితే ఆ, ఇది అవుతుంది కానీ మొఖానికి అయితే లేడు. ఉమ్. మో పిల్లలు ఉంటే మొఖానికి అవుతారు కానీ మో పిల్లలు ఇక లేరు. ఇక నా మా మరి- పిల్లలు చిన్నగా ఉండరు. అదే పట్టణంలో బతకనికి ఈ హోటల్లో అన్నట్లు పోయిండ్రు. మరి కేసీఆర్ మంచి ఉండేనా రేవంత్ రెడ్డి మంచి ఉన్నాడా? కేసీఆర్ మంచిగా ఉండే సార్. ఎందుకు కేసీఆర్ మంచిగా ఉండే? కేసీఆర్ మంచిగా ఉండే, అన్నిటికీ మంచిగా ఉండే, ఉమ్, అన్నిటికీ మంచిగా ఉండే కేసీఆర్. ఏం చేయాలి? ఈ కొడుకు ఎక్కినప్పటి సంది పరి ఎంత ఖరాబ్ చేసి పెడుతున్నాడు. మంది ఖరాబ్ అవుతున్నారు. ఉమ్, ఇక కోపం భూములు పోతున్నాయి అంటే కోపాలు నింపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు అంట. ఉమ్. ఇక తెలియదు సార్. ఇదే ఇక. ముచ్చట. ఊళ్ళే ఇది పింఛన్లు అయిపోయినాయి, రైతు బంధు ఆ. అయిపోయినాయి, నీవే ముచ్చట్లా? నీయే ముచ్చట్లు ఇక. ఉమ్. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? నీకు ఏం పింఛన్ కావాలన్నా, చెప్పు? రైతు బంధు కానీ ఏం కావాలి చెప్పు? ఇక ఈ పింఛని ఇక వాళ్ళ ఇష్టం, చేస్తే వాళ్ళ ఇష్టం, చేయకుంటే వాళ్ళ ఇష్టం సార్. ఏం చేస్తాం మరి ఇక? ఆ, ఇక అంతేనా? మరి ఏం చేస్తాయి ఇక? మీ ఎమ్మెల్యేని కదా ముఖ్యమంత్రి? ఇక సీఎం ఇక సార్. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనే కానీ ఇక ఏమో ఊళ్ళోకి ఒకవేళ టప్పి వస్తే గిట్ట అడుగుతాం. ఉమ్. అడుగుతా ఎలా ఏమని అడుగుతా ఇప్పుడు? అందరికి వస్తుంది, నాకు వస్తలేవు ఎందుకు? భూమి నేను- భూమి ఉండదంటే ఒకటే పంట, చెరువు ఉండదు. ఉమ్, 2 పంటలు అయ్యేది పోయి ఒక వేసిన మీద జర అంత ఉండదు. ఉమ్. అంత మీద కింద వేసింటి మొత్తం ఆనకు ఇప్పుడు- మునిగిపోయి ఇప్పుడు ఒకటే పంట అవుతున్నది. 2 పంటలు అయ్యేది పోయి. ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందడికి వచ్చింది అనుకో, ఏం అడుగుతావు? ఏమడతా? 8 దినాలు ఒకలే రాలేదు పింఛని. ఉమ్, వస్తుందా రాదా, ఇస్తావా ఇయ్యవా? ఉమ్. ఇవ్వకపోతే నడువు. నడు ఊళ్ళకి. ఆవు ఉమ్, ఊళ్ళోకి వెళ్ళి నువ్వు చేసేటి పనులు మంచిగా లేవు, ఉమ్. నడువు అంటాం. అంతే. ఆడపిల్లలు మాడపిల్లలు భూములు ఇస్తే మీ పిల్లలకు, లేకపోతే వాళ్ళ పిల్లలకు మీకు మంచి మంచి జాబులు వస్తాయని రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెప్తుంది. మరి భూములు ఇయ్యేందుకు తయారున్నారు మీరు? భూమిలు ఇయ్యాం సార్. మాకు భూమిలు ఇస్తే మాకేం లాభం? ఆ తల్లి సన్ను జిగినట్లు ఉన్నది ఆ భూమి. తల్లి సన్ను ఎట్లా జిగుతామో అట్లా జిగుతున్నాం మేము భూమికి. మాకు తల్లి భూమి అంటే మాకు తల్లి. అది మా తల్లిని ఇచ్చి నీకు ఇచ్చి మేము ఏం చేయాలి? మా తల్లి వేరే దగ్గర ఇస్తా అంటున్నాడు, భూమి ఇస్తా అంటుండు, ఇల్లు ఇస్తా అంటుండు, దానికి ఇంత నష్టపరిహారం ఇస్తా అంటుండు. ఎవరు ఇస్తారో ఇచ్చుకోక నమ్మకం లేదా? మాకు నమ్మకం లేదు అది. మాకైతే వద్దు. మాకు డబ్బులు ఇప్పుడు తింటాం, రేపు పోతాయా? డబ్బులు ఉంటాయా? తల్లి అంటే తల్లి ఉంటుంది కానీ ఆ రూపాయలు ఉంటాయా? రూపాయలు అంగడి పోతే అయిపోతుంది. ఒక బజార్కి పోతే 1000 రూపాయలు తీసుకుపోతాం.
ఏడన్నా చుట్టాల మీద పోతే 2000 మరి తీసుకుపోతాము. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం మన ప్రచారం అన్నప్పుడు ఎన్నో హామీలు ఇది 6 గ్యారెంటీలు అన్నాడు, మీకు రైతు రుణమాఫీ అన్నాడు, రైతు భరోసా అన్నాడు, ఇట్లా ఎన్నో ఇచ్చిండు కదా, ఏదో ఒకటన్నా మరి మీకు అత్తున్నదా? అది ఆడవిలా 2000 ఇస్తా అని మాకు బుతికిచ్చే అప్పుడు ఇచ్చిందా మరి? అది 1 రూపాయి లేదు, ఉమ్, పింఛన్ లేదు మున్సోళ్ళకు. ఉమ్. ఏడ ఉన్నది 4000 పింఛన్ లాంటివి నీకు అత్తుందా పింఛన్? ఏడ వస్తున్నది? ఆ, ఎవరికి వస్తలేదు. 4000 పింఛన్ అనే ఉమ్, మళ్ళీ ఆడవిళ్ళకు మీరు అంతా ఈ సంఘాలు పెట్టిండ్రు కదా, సంఘాలకు మొత్తం సంఘాలకు 2000 ఇస్తా అమ్మ మీకు, నాకు గెలిపిండి అని ఊళ్ళో వచ్చి మాట్లాడుతీ, తండల ఆట ఆడుతీవి. ఉమ్, మేము నీ మీద మా రేవంత్ రెడ్డి వచ్చా అని మేము అదాలాగా రైకాయలు వేసుకొని మస్తు ఆట ఆడుతీవి. ఆ, డీజే పెట్టుకొని రోడ్ పోటీ మొత్తం ఈ 5 తండాలకు వెళ్ళి దింపినాం మేము. మరి ఇప్పుడు గెలిచిండు, ఒక గెలక ముందు మీరు ఆట ఆడిండు, గెలిచిన తర్వాత మిమ్మల్ని ఆట ఆడిస్తున్నా అంటుంది, మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్పాలి ఇక? రాత్రి మాకు సంపెనకి వచ్చిండ్రు, ఉమ్, ఎట్లా మాకు చెంబడుకోపోయింది. రాత్రి చెంబడుకోపోయినా, నేను జూటా చెప్పాను. ఉమ్, ఓ 2-3 సార్లు చెంబడుకోపోయినా. ఇంట్లో బాత్రూమ్ ఉన్నది సరిపోయింది, లేకుంటే నా బట్టలు అంతా పోతుండే. ఉమ్. ఆ, నేను ఒక్కదాన్నే, ఇంట్లో కోడళ్ళు లేరు, కొడుకులు లేరు. ముసలోడు ఏమో ఏడన్నా బయట వాడిండు. ఉమ్. బయట పడితే ముసలోనికి చూసిండ్రు. మీ ఇంట్లో కొడుకులు ఉన్నారు ఇప్పుడు ఈ ఇంటికాడ ఊళ్ళే? ఎవరు లేరు, బొంబాయిలో బతుకుతున్నారు వాళ్ళు. మరి ఊర్లో ఒక్క మొగోళ్ళు కూడా వాళ్ళు కనిపిస్తలేరు, అందరు పోలీసులు ఎత్తుకపోయిన అందరినీ. ఆ, రాత్రి ఎత్తుకుపోయినరు, ఉండోళ్ళకి ఎత్తుకుపోయి చేనుల కాడ ఏడన్నా నీళ్ళు ఎట్టుకుంటా ఆ కందుల చేను కాడ జతనం ఉండోళ్ళకు వాళ్ళకి జర ఇడిచిపెట్టిపోయిండు. వాళ్ళకు కూడా అంటే రాత్రికి వస్తారంట మళ్ళీ పోలీసులు రాత్రికి ఇయ్యాల రాత్రికి వస్తారంట. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, మీ ఎమ్మెల్యే దాంట్లో మీరే దొంగలు లెక్క బతుకుతుళ్ళు. మరి వాళ్ళే అన్నారు ప్రజాపాలన వస్తే మేము స్వేచ్ఛగా బతకచ్చు అంటున్నారు కదా, మరి దీని గురించి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి, మీ ఎమ్మెల్యేకు? మా ఎమ్మెల్యే మాకు మీ భూమి వల్ల అమ్మ మీకు మంచిగా చూసుకుంటా, మీకు తిండి ఎడతా నేను, నీ భూమి వల్ల మన ఊరోళ్ళు మన తండోళ్ళు అని ఒక వ్యతిరేకం చెప్తే మాకు మేము రేవంత్ రెడ్డికి నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతాం, మళ్ళా సరి గెలిపిస్తాం. మళ్ళా సరి భూములు అయితే కంపెనీలకు ఇస్తా అంటారు. వద్దు, కంపెనీలకు వద్దు. కంపెనీలకు ఇస్తే మాది పానాలు పోయినట్లనే, ఈ కంపెనీలకు మా భూమి వేస్తే మా పానాలు పోయినట్లనే. ఇక మేము బతుకుతేరే దండగా మాది. ఇప్పుడు కంపెనీ వేసుకుంటామంటే మాకేమన్నా బామ్ గిట వేసి చంపుమను, మేము అడిగేటికి ఎవరు లేకుంటాం. మరి ఎంతసేపు కాదు. సార్ మాకు ఇప్పుడు తిన్నికే తిండి లేదు, ఇంతసేపు సేన్ కాడ ఉన్నాం, పోలీసులు వచ్చి ఇట్లా కాదమ్మా. ఇప్పుడు మళ్ళా లేడీస్ పోలీసు డిషం వస్తున్నా అంటే బెదిరి మేము ఇక రాత్రి వచ్చి ఇట్లా తలుపు కొట్టిండ్రు, ఇప్పుడు వచ్చి అంతా వేసుకోపోతారు అంటానంటే ఇప్పుడు దాకా తినలేము సార్. ఇప్పుడు సేన్కెళ్ళి వచ్చిన అన్నం గిట వండుకొని తిందామని వచ్చిన. కాదు ఇప్పుడు ఎంత భూమి పోతుంది, మీ తాండాలు కూడా పోతున్నాయి, మరి ఆ కంపెనీలు పెడితే తాండా గిట పోతుంది సార్, తాండా కూడా పోతుందా? తాండా పోతున్నది, మరి ఏడ బతుకుతారట? ఇల్లు పోతున్నది, భూమి పోతున్నా, మేము బతుకు అందుకే మేము బతికి లాభం లేదు సార్. అందుకే మా ఏమన్నా బామ్ గిట వేసి చంపి అంత భూమి తీసుకోమను సార్. ఇక మాకు ఊకే మేము అడిగి మాకు నెత్తి యాస్టాక్ వచ్చింది సార్. మేము పిచ్చోళ్ళు వేసినట్ల పిచ్చిలం అయినాం సార్. మేము ఆడపిల్లకి ఇంట్లో ఉన్న మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తాడు, 2500 పోతుంది, ఇప్పుడు ఉన్న 2 ఎకరాలు కూడా పోతుంది కదా, మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? సార్ ఇప్పుడు 500 కూడా ఇవ్వలేడు సార్, మాకు 500 కూడా లేదు. పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయి, నేను 6 గ్యారెంటీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన అంటుండు. ఏం లేదు సార్. ఇప్పుడు మేము అందుకే మేము ఈ భూమి పోతున్నా ఇల్లు పోతున్నా అంటే ఇప్పుడు దాకా తిండి లేదు సార్. ఇప్పుడు 4 అవుతున్నట్టే. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే ఈ చెంగిచెల్లకు సంబంధించిన పక్కన తాండాల పరిస్థితి. వీళ్ళు ఏదైతే గతంలో ప్రభుత్వం ఫార్మాసిటీ కంపెనీల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆ దుర్మార్గాలకు వీళ్ళ 1-2 ఎకరాలు, ఒక్కొక్క మనిషికి 1-2 ఎకరాలు ఆ భూములను కూడా లాక్కుంటున్నారు. ఆ భూములతో పాటు మేము నివసించే తాండాలు కూడా పోతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ప్రభుత్వం ఏదైతే ఎందుకు భరోసా ఇవ్వలేకపోతుంది, సీఎం కూడా ఇదే నియోజకవర్గానికి చెందినవాడు, సీఎం కూడా కావచ్చు, లేకపోతే సీఎం సంబంధించిన వ్యక్తులు కూడా ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ మగపిల్లలను కావచ్చు, మగవాళ్ళని కావచ్చు, ఊళ్ళో ఈ 3 తాండాలకు సంబంధించిన మగవాళ్ళని మొత్తం అర్ధరాత్రి వచ్చి 1 గంటలకు దొంగల్లాగా నక్సలైట్లలాగా వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. చూద్దాం ఇంకా ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతున్నాయని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.